చార్లెస్ శోభారాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లా రంగాలు ఊరూరు తిరుగుతూ పులి బయటికి వస్తుందని చెప్తున్నారని, కానీ పులి బయటికి వస్తే బోను రెడీగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని మనం చెప్పామని, కానీ బిల్లా రంగాలు మాత్రం 50 రోజులు గడవక ముందే హామీలు అమలు చేశారా అని ప్రశ్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఓవైపు చార్లెస్ శోభారాజ్ ఇప్పుడు ఇంట్లో పడుకున్నారని, మరోవైపు బిల్లా రంగాలు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. చార్లెస్ శోభారాజ్ను బయటకు రమ్మనండి అంటూ ముఖ్యమంత్రి సవాల్ చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించాం, మమ్మల్ని క్షమించండి అంటూ వారు తిరుగుతున్నారన్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్ళినట్టుగా వారి వైఖరి ఉందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా, మీరు మమ్మల్ని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి ఇయ్యని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకేమవుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాల్ని. ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్తరాకులాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్లపెట్టది చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. రష్యా లాంటి దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కాకతీయలో నిర్వహించిన సిఐఐ తెలంగాణ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై చర్చించామని, సుస్థిరమైన విధానాలతో రియల్టీ రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం కూడా అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని ఎన్నికల సమయంలో మాట్లాడుకున్నారని, కానీ తాము గెలిచి చూపించామని వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీలను తాము ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేము రాజకీయ పరంగా ముందుకు పోయి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేయకుండా మా విజన్ అంతా ఒకటే, రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్. మాకు ముఖ్యం రాష్ట్ర ప్రగతి. ఆ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని మీలాంటి వారు అందరూ కూడా ముందుకు వస్తున్న తరుణంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేయాలి. మేము ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మా ఆలోచన నిజంగానే ఆచరణకు రావాలంటే మీలాంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. We were very sorry to hear from a dam safety official stating that they have designed the project in a wrong way. రైతు భరోసాను ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు పలికారన్నారు. ఓవైపు రైతు బంధు కూడా వేయకుండా మరోవైపు లేని రైతు భరోసాను ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కారణమన్నారు. ఇక రేవంత్ రెడ్డి తన 45 రోజుల పాలనలో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పరిపాలన ఢిల్లీ నుంచి సాగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా రేవంత్ రెడ్డికి కొత్త కార్యాలయం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. ఆదాని సంస్థలను ఓవైపు తిడుతూనే మరోవైపు ఒప్పందాలు ఎలా చేసుకుంటారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేలా వెంటాడతామని హెచ్చరించారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమర్లాల్లా ఖాన్లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీలో జత కట్టారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇక ఇంతలో గవర్నర్ కోటలో కోదండరాం, అమర్లాల్లా ఖాన్లను తమిళిసై నియమించారు.
సికింద్రాబాద్ నవమత సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా యంగ్ ఓటర్ డే, న్యూ ఓటర్ దినోత్సవాన్ని జరిగింది. అయితే వర్చువల్ గా మోడీ ప్రసంగాన్ని బేగంపేట ప్రభుత్వ బాలికల కళాశాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షిస్తూ అనంతరం విద్యార్థులతో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా అనేక ఎన్జీఓలు, విద్యార్థులు, వివిధ రాజకీయ సంస్థలు న్యూ ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమాల్లో ఈ రోజు గవర్నర్, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్జీఓలు, రాష్ట్ర మంత్రులు, నాయకులు, విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. అనేక ఎన్జీఓలు, విద్యా సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి న్యూ ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా గవర్నర్ గారు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎన్జిఓలు, విద్యా సంస్థలు కూడా భాగస్వాములు అవుతుంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశం, యూత్ పాపులేషన్ కలిగినటువంటి దేశం. మళ్ళీ దేశంలో యువకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఓటర్ లిస్టులో ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనే దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళే ఈ దేశానికి కాంగ్రెస్ రాజ్యమా, కాకిల రాజ్యమా, అక్రమ కేసులు పెడితే సహించేదే లేదు, చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఓర్వలేక కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ కక్షపూరిత వైఖరి ఎక్కువ కాలం నిలబడదని విమర్శించారు. ఇలానే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరుగుబడతారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని కవిత తెలిపారు. జగిత్యాల జైల్లో ఉన్న బీఆర్ఎస్ సర్పంచ్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కక్షపూరితంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ జరగనంత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓర్వలేక తమ పార్టీ సర్పంచులు జైల్లో వేయడం దారుణమని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత, కొప్పుల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక హబ్సీపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం మాధవరం మర్రిపల్లిగూడెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను మల్లారెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేడ్చల్ జిల్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల త్వరితగతిన పూర్తి చేయాలని మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలు కూడా కొత్తగా ఆవిష్కరించుకున్నాం. దానికి తోడు తెలంగాణలో గ్రామ పంచాయతీ బిల్డింగ్, లింగాపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇక్కడ డ్రాకా మహిళా బిల్డింగ్ లింగాపూర్లో, ఇవన్నీ కూడా కొత్తగా ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. గడిచిన 5 సంవత్సరాలు మా సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ చాలా కష్టపడ్డారు. ఊర్లే నా మేడ్చల్లో 60 గ్రామాలు ఉన్నాయి, 61 గ్రామం ఉంది. 61 గ్రామాలు కూడా రోడ్డు లేని గ్రామం చేసేసారు. ప్రతి ఊర్లో కూడా రోడ్డు ఉన్నది, మట్టి అంట కూడా చేసారు. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, తాగునీరు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసారు సర్పంచులు. నా ఆయంలో లాస్ట్ జరిగిన 5 ఏళ్లలో ఇంకా ముందు కూడా ఇంకో లెవెల్లో కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. మా సర్పంచులకు, వాళ్ళందరికీ కూడా, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సైనికుల మాదిరిగా గత 5 సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు
మా ఆదేశాల మేరకు ప్రతి గ్రామంను కూడా ఒక క్రీడా మైదానం కానీ ప్రతి ఒక్కరికి కూడా పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. ఎల్బీ స్టేడియం వేదికగా బూత్ లెవెల్ నాయకులను సమావేశం ఈ దిశగా సంకేతాలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో వచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే శ్రేణులను దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలు మా ఎల్బీ స్టేడియం నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ కమిటీ, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతల కమిటీ ఈరోజు జరిగింది. ఎల్బీ స్టేడియం వేదికగా టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బూత్ కార్యకర్తలు, బూత్ నాయకులు రావడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీరిని ఉద్దేశించి ఒక దిశానిర్దేశం చేసిన వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుంది. చూడొచ్చు, మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఎంతమంది ఎల్బీ స్టేడియం నుంచి గుంపులుగా తండోపతండాలుగా బయటికి వస్తున్న కార్యకర్తలను, నేతలను చూస్తే ఇది భారీ విజయవంతమైనట్లుగా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏర్పడినటువంటి తొలి సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు, బహిరంగ సమావేశం. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా పార్టీలో ఒక ఉత్సాహ వాతావరణం నింపడంతో పాటు పార్టీ శ్రేణులను, బూత్ స్థాయి నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా ఈ బూత్ స్థాయి సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. మనతో కొంతమంది జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఉన్నారు. వారిని అడిగి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? ఈ సభలో ఎలాంటి సూచనలు మీకు అందాయి? మేము ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా. ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించడం జరిగింది. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ గురించి మా జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు దీపాదాస్ గారు అందరూ చాలా చక్కగా ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్లో ఎలా బూత్ స్థాయిలో ఎలా వెళ్ళాలని చెప్పేసి బూత్ ఏజెంట్లను ఉద్దేశించి, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ నియోజకవర్గం? ఈ సభలో మీరు గ్రహించిన అంశం ఏంది? నా పేరు మేకల సంజీవారెడ్డి. భువనగిరి వచ్చిన యాది భువనగిరి జిల్లా నుంచి వచ్చినాం. మా భారీ ఎత్తున అందరినీ సమీకరించినాం. బూత్ లెవెల్ కార్యక్రమం వచ్చినాం. మొత్తం మీద పార్లమెంట్ ఎలక్షన్లో అందరి పార్టీని బ్రహ్మాండంగా గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మీటింగ్ సందర్భంగా అందరికి ఉత్సాహంగా వచ్చింది. 12, 14 ఖచ్చితంగా గెలుస్తాయి పార్లమెంట్ స్థానాలు తెలంగాణ నుంచి. ఎవరు అడ్డం వచ్చినా ఆగది. అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం గ్రహించారు? ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలండి. మేము ఇప్పుడు దాకా ఎంత కష్టపడ్డామో అంతకన్నా రెట్టింపు కష్టపడతామని మాటిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కష్టపడతామని మాటిస్తున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన నేతలు ఉన్నారు. ఒకరు డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు. కాబట్టి ఖమ్మం జిల్లా రాజకీయ వాతావరణం ఒక ఎత్తు, మిగతా రాష్ట్రం అంతా ఒక ఎత్తుగా ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఈ వాతావరణం చూస్తే? మొత్తం పార్లమెంట్ ఒకటే కండి. ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఒకటి గెలిపించుకుంటామండి. 2-2 పూర్తిగా మెజార్టీ ఒప్పుకుంటాం. ఇది పరిస్థితి. మొత్తం మీద నేతలంతా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన ఉత్సాహం కంటే రెట్టింపు స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో పనిచేస్తామని చెప్తున్నారు. ఈ సమావేశం, బూత్ లెవెల్ సమావేశం వారికి రెట్టింపు ఉత్సాహం ఇచ్చినట్టుగా కూడా కనబడతా ఉంది. ఇటీవల తాజా నిర్ణయాలు కూడా వారిని ఉత్సాహపరిచే విధంగా ఉన్నాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా యువ నేపథ్యము, అలాగే ఎన్ఎస్యుఐ నేపథ్యం ఉన్న ఇద్దరు నేతలకు ప్రాతినిధ్యం ఇవ్వడం. అటు బల్మూరి వెంకట్ ప్రస్తుత అధ్యక్షుడు అయితే, మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రానున్న పార్లమెంట్లో ఇటు గతంలో జరిగినటువంటి అంటే అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తామని కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అక్కడ జాతీయ స్థాయిలో పార్టీ కూడా ఆశిస్తున్నది ఇదే పరిస్థితి. ఎందుకంటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతంలోనే ఆశలు పెంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం. కాబట్టి అక్కడ కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళలో కావచ్చు, ఈ సౌత్ అటు దక్షిణ తమిళనాడులో కొన్ని కావచ్చు. మొత్తం మీద ఈ దక్షిణ రాష్ట్రాల నుంచి సాధ్యమైన ఎక్కువ స్థానాలు సంపాదించాలని నిర్ణయించుకున్నటువంటి అధిష్టానము ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఏఐసిసి అధ్యక్షుడు కూడా దక్షిణ తెలంగాణ నుంచి ఉండడం, అందులోనూ
పూర్వ హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన నేత కావడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అనుకూలించే అంశంగా కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అయితే మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. అయితే కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో సభ్యుల నియామకాన్ని పూర్తి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి చైర్మన్ గా గంట చక్రపాణి పనిచేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి పనిచేశారు. టీఎస్పీ, ఎస్సీ, పేపర్ లీకేజ్ వంటి అంశాల కారణంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి పాత సభ్యులు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్ సహా వివిధ పోస్టులకు దాదాపు 600 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ప్రొఫెసర్లు ఉన్నారు. తాజాగా చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని రాబోయే తరాలకు ఉపయోగపడేలా ఉంటాయని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ తాండకలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో యువతతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. బీజేవైఎం దేశవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్లను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ లక్షల మంది యువతతో మాట్లాడారని అన్నారు. మొదటిసారి ఓటు వేసే అవకాశం యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని యువతకు పిలుపునిచ్చారు. శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారితో మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది యువకులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరి రాబోయేటటువంటి భారతదేశము ఇప్పుడు ఉన్నటువంటి యువ పీఢీకి సంబంధించినటువంటి భారతదేశం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక అధికారి మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంపల్లి కోర్టు ఫిబ్రవరి 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తెల్లవారుజామున శివబాలకృష్ణ అరెస్ట్ చేసిన అధికారులు జ్యుడిషియల్ రిమాండ్ విధింపులో చెంచల్గూడ జైలుకు తరలించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు తనిఖీలు ముగిశాయి. ఆయన ఇంట్లో తనిఖీలలో దాదాపు 17 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఫిబ్రవరి 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధింపు, చెంచల్గూడ జైలుకు తరలింపు. శివబాలకృష్ణను 12 గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక బినామీల పేరు మీద ఆస్తులను కూడబెట్టినట్లు తెలిపారు. నగదు, ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుస్సేన్ సూచించారు. పెరిగిన జనాభా ప్రతిపాదన ఎస్సీ రిజర్వేషన్లు 15% నుంచి 20%, ఎస్టీ రిజర్వేషన్లు 7% నుంచి 10% పెంచామని డిమాండ్ చేశారు. అయితే ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అయితే కాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. పేదవారికి ఉచితంగా మోకాల శస్త్రచికిత్సను చేస్తున్నట్లు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎండీ గురువారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో రోటరీ సర్వోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ బోన్ జాయింట్ ఎక్స్రే యూనిట్ అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థోపెడిక్ మొబైల్ క్లినిక్ ను ప్రారంభం చేస్తున్నారు. ఇక మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు హిప్పు మోకాల శస్త్రచికిత్సను ఉచితంగా అందించనున్నట్లు ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఇక సంఘ సేవ జనాలకి అఫ్కోర్స్ చేయాలని చెప్పి తాపత్రయం. ఆ సందర్భంగా ఈ సర్వేజన ఫౌండేషన్ పెట్టాం. దాంట్లో ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్ అటాచ్మెంట్ చాలా కష్టం. అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడే డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది. అంటే నేను రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కదలలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్ సర్వజన ఫౌండేషన్ కొలాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవనివ్వండి, తుంటి జాయింట్ ఆపరేషన్ అవనివ్వండి, లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవనివ్వండి, ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే వాళ్ళకి ఏమాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆర్థిక దుస్థితిలో ఉన్న వాళ్ళకి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఇది ఒక రకంగా
కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలోని సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు వడ్డిరాజు రవిచంద్ర, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరయ్యారు. అనంతరం స్కూల్ యూనివర్స్ నిర్వహించిన కార్యక్రమంలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అతి తక్కువ ఫీజులతో విద్యారంగంలో ఎనలేని కృషి చేస్తున్న సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ మంగళరావు లక్ష్మణ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్ సామాజిక అవసరాలకు అనుకూలించే విధానంను విద్య బోధించాలని వడ్డిరాజు రవిచంద్ర కోరారు. హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్టర్ కార్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జేఎన్టీయూలోని బోనోఫైడ్ విద్యార్థులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తూ అవుట్ సైడ్ లీడర్స్ షిప్ కింద ప్రాతినిధ్యం కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. వెంటనే బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్ స్పేడర్ లీడర్షిప్ కింద ప్రాతినిధ్యం కల్పించిన దుగ్గాలు ప్రొఫెసర్ బాలునాయక్, ప్రొఫెసర్ వాసుమతులపై సస్పెన్షన్ వేటు వేయాలని రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్ ను డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. హాస్టల్లో సదుపాయాలు సరిగ్గా లేవని, విద్యార్థులపై ఫిర్యాదు చేయడం ఏంటని మండిపడ్డారు. అయితే సమస్యలు లేవనెత్తిన వారిపై ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని, యూనివర్సిటీలో విద్య పూర్తి చేసి బయటకు వెళ్లిన వారిలో యూనివర్సిటీలో సెటిల్మెంట్లు చేసే సంస్కృతి ఎవరికి ఉందో సీసీ ఫుటేజ్లను చూస్తే అర్థమవుతుందని ఏబీవీపీ నాయకులు దిలో ఆరోపించారు. బీటెక్ విద్యార్థులు ఈరోజు సంయుక్తంగా విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు యూనివర్సిటీ లోపల ఓఎస్డి బాలునాయక్ అనే వ్యక్తి, ప్రొఫెసర్ వసుమతి డైరెక్టర్ ఆఫ్ యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ అనే వ్యక్తి అనధికారికంగా తమ కార్యాలయాల లోపల తమ చుట్టాలను నింపుకొని పనిచేయించుకుంటా ఉన్నారు. యూనివర్సిటీ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు మేము ప్రొటెస్ట్ చేసిన కారణంగా ఈరోజు బయటి వ్యక్తులతో కలిసి యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులు, యూనివర్సిటీలో కోర్సులు కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు, యూనివర్సిటీలో బీటెక్ పాస్ గానికి చేతగాని వ్యక్తులను ఈరోజు ఆఫీస్ రూమ్లోకి పిలిపించుకొని తమ ఛాంబర్లలో మీటింగ్లు పెట్టుకొని యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి, యూనివర్సిటీ విద్యార్థుల మీద ఓఎస్డీ స్టూడెంట్ అఫైర్స్ బాలునాయక్ గారు, డియుఎఫ్ఆర్ వసుమతి గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జేఎన్టీయూ విద్యార్థులుగా, బోనాఫైడ్ విద్యార్థులుగా మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే ఓఎస్డీ స్టూడెంట్ అఫైర్స్ మొన్నటికి మొన్న హాస్టల్లో ఫుడ్ బాలే అని చెప్పేసి అంత పెద్ద ఉద్యమం నడిస్తే ఈ రోజు వరకు కూడా హాస్టల్కు రాలేదు. మరి ఓఎస్డీ స్టూడెంట్ అఫైర్స్గా ఎవరి కోసం పనిచేస్తూ ఉండు? యూనివర్సిటీలో జీతం తీసుకుంటూ యూనివర్సిటీ విద్యార్థులు కట్టే పన్నుల మీద నడిచే యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తున్నటువంటి వసుమతి గారు ఎవరైతే ఉన్నారో, బాలునాయక్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కట్టా నరసింహారెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ గారిని ఏబీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటే వాళ్ళని సస్పెండ్ చేయని పక్షంలో విశ్వవిద్యాలయ బంద్ కూడా పూనుకుంటాము. రానున్న రోజుల్లో విశ్వవిద్యాలయంలో తరగతులు బహిష్కరిస్తాము. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ న్యూ సెమినార్ హాల్లో ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్యుఐ ఓయూ అధ్యక్షుడు మేడ శ్రీను పాల్గొన్నారు. మానవ జాతి నిర్మాణ శైలి మారటానికి ఓటు కారణమని మేడ శ్రీను అన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా, భవిష్యత్తు నిర్మాణం సరిగ్గా ఉండాలన్నా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటు హక్కును సబ్బండ వర్గాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని మేడ శ్రీను కోరారు. ప్రతి ఒక్కరూ ఓటును బాధ్యతగా అనుకొని నచ్చిన నాయకుడికి ఓటు వేయాలని మేడ శ్రీను తెలిపారు. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్లు, మేధావులు, అదేవిధంగా విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన సదస్సులో పాల్గొని భవిష్యత్తులో ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క భవిష్యత్తు, మానవ జాతి నిర్మాణ శైలి మార్పు చెందడానికి ఓటే ప్రాధాన్యతమని ఈ సమావేశంలో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు తెలియజేశారు. భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, భవిష్యత్ నిర్మాణం సక్రమంగా ఉండాలన్నా, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలకులు ప్రజలకి చేస్తున్నటువంటి పాలన విధానం సంపన్న వర్గాలకి అందాలన్నా దానికి ప్రధానమైనటువంటి మూలమే ఓటు. ఆ ఓటుని సంపన్న వర్గాలు సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తు నిర్మాణం. శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థాన హుండీలు లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుండీ విప్పి లెక్కించగా 40,71,000 రూపాయలతో పాటు 229 అమెరికా డాలర్లు, 5 కెనడా డాలర్లు, 50 ఆస్ట్రేలియా డాలర్లు హుండీ ఆదాయం వచ్చాయి.
లెక్కింపు కార్యక్రమం కార్యనిర్వాహక అధికారి ఎం శ్రీనివాస శర్మ, శేఖర్, సహాయ కమిషనర్ రంగారెడ్డి జిల్లా వారి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులు ఆలయ చైర్మన్ శ్రీ నల్ల రఘురామ రెడ్డి, ధర్మకర్తలు స్మేక సురేందర్ రెడ్డి, నారగోని శ్రీనివాస్ యాదవ్, చాదరి మధుసాగర్, తిరుమలేష్, అలాగే గోగిరెడ్డి అంజిరెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు, యూనియన్ బ్యాంక్ కర్మన్ ఘాట్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్ హల్చల్ చేశాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని క్రీజ్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చి రోహిత్ శర్మ కాళ్లకు మొక్కాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.